సలాదివారిపాలెంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సలాదివారిపాలెం సీనయ్య కథ 5 భాషల్లో చిత్రీకరించబోతున్న ఈ సినిమా కాకినాడ కొవ్వూరు వారాహి మాత పుణ్యక్షేత్రంలో ముహూర్తం షాట్ శుక్రవారం బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు క్లాప్ కొట్టి ప్రారంభించారు. కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జనసేన సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గన నాగరాజు కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తూము చైతన్య కృష్ణ, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ కోఆర్డినేటర్ పీడీఎఫ్ ప్రసాద్ రెడ్డి, బెట్టింగ్ గ్యాంగ్ ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు, జెన్యూన్ స్టార్ లక్ష్మణ్, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, మానవలూరి రాగిణి సురేష్ సినిమా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ సత్య సలాది మాట్లాడారు. ఈ సినిమాను సీనియర్ మోస్ట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్స్ నటీనటులతో భారీ బడ్జెట్ చిత్రంగా 5 భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందని తెలియజేశారు. సుమారు 1000 సినిమాలకు ఫోకస్ అసిస్టెంట్గా, 2 సినిమాలకు డీఓపీగా పనిచేసిన వైవి లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి డీఓపీగా చేస్తున్నారని, ఎన్నో సినిమాలకు వర్క్ చేసిన మంచి కంపోజర్ శివ కాకాని ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా చేస్తున్నారని, పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసి వల్లం కళాధర్ ఈ చిత్రానికి కొరియోగ్రఫీ చేస్తున్నారని, సీనియర్ మోస్ట్ సౌత్ ఇండియా ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ ఫైట్ సీన్లను డైరెక్ట్ చేయడం జరిగిందని, బాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్షన్ డైరెక్టర్ తారా శర్మ ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారని, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఈ చిత్రానికి పీఆర్ఓగా పనిచేస్తున్నారని, అదేవిధంగా సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ అలీ సార్, సుమన్, రఘుబాబు, షకల శంకర్, సమీర్, సనా, జువారపు సరోజీ, తమిళ సీనియర్ నటి శరణ్య, బాలీవుడ్ నుండి శశి శర్మ, వందన శుక్లాజీ, ఫరూక్ షిక్ సర్జీ, ముస్కాన్ స్మైలీ అండ్ ప్రభా యాదవ్, సాయి సమృద్ధి మొదలైన ఆర్టిస్టులతో సలాదివారిపాలెం సినిమా చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజ్, బెట్టింగ్ గ్యాంగ్ హీరో జెన్యూన్ స్టార్ లక్ష్మణ్, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ మామిడి ఈశ్వరరావు, డాక్టర్ సలాది సూర్యకిరణ్, ఆర్టిస్ట్ నారా ప్రసాద్, పిఠాపురం బాబురావు, గరగ శ్రీనివాసరావు, వీర మహిళ మరియు మేరీ పితాని శ్రీను, కొప్పిశెట్టి లోబరాజు, చుక్క వెంకటరమణ, దొడ్డ త్రిమూర్తులు, సలాది బుచ్చిరాజు, సలాది రాజా, సలాది చక్రి, రామకృష్ణ, సలాది రమేష్, సలాది వీరభద్రరావు, నటినట్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ సత్య సలాది. సలాదివారిపాలెం సీనయ్య కథ ఇది నా 3వ సినిమా అండి. కాకినాడ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఉదయం 7:52 ముహూర్తం షాట్ చేసుకుని ఈరోజు ఈ గోవింద్ గారు ఆధ్వర్యంలో అక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగిందండి. 5 భాషల్లో చేస్తున్నటువంటి ఈ సలాదివారిపాలెం సీనయ్య కథ భారీ బడ్జెట్తో, భారీ స్టంట్స్తో, అంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అండ్ వీళ్ళందరినీ కలుపుకొని అందులో ఉన్నటువంటి యాక్టర్స్, మన తెలుగు వాళ్ళని, హిందీ వాళ్ళని, మొత్తం అన్ని భాషల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ని ఒక పెద్ద సినిమాలకి, అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇలాంటి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్తో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ని ఉపయోగించుకుని ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ఇక్కడ ముహూర్తం షాట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది పెద్దలు, కొలీగ్స్ అండ్ సోదరిమణులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మామిడి ఈశ్వరరావు గారు, పెద్దాపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అండ్ బెట్టింగ్ అండ్ ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు గారు, అండ్ సలాదివారిపాలెం సీనయ్య కథ మెయిన్ కథానాయకుడు అండ్ ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస్ బాబు గారు, అండ్ పలాస నుంచి వచ్చారండి నారా ప్రసాద్ గారు. మీరు మూవీస్లో చూస్తుంటారు. మా బెట్టింగ్ గ్యాంగ్ మూవీలో కూడా మంచి ఎస్ఐ క్యారెక్టరు, అంటే పుష్ప సినిమాలో ఓకే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు. అండ్ మాకు ఇక్కడ ఆదిత్యం ఇచ్చినటువంటి గోవింద్ గారు, అండ్ బెట్టింగ్ గ్యాంగ్ జెన్యూన్ స్టార్ హీరో లక్ష్మణ్. మొన్న కొంచెం యాక్సిడెంట్లో, ఫైట్లో హ్యాండ్ కొంచెం ప్రాబ్లం అవుతే ఒక షూట్ బ్రేక్ అయింది. నెక్స్ట్ మంత్ మే 1st వీక్లో బెట్టింగ్ గ్యాంగ్ 2nd షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని అండ్ సలాదివారిపాలెం రెగ్యులర్ షెడ్యూల్కి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సలాది క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 దాని మీద సలాదివారిపాలెం సీనయ్య కథ అనే సినిమా ఈరోజు కాకినాడ రూరల్ ఊరు గ్రామంలో వారాహి అమ్మవారు సమక్షంలో 7:52 ఇది ముహూర్తం షాట్ జరిగింది. దీని సందర్భంగా మా కాకినాడ ఎమ్మెల్యే గారు రాకపోయినా అక్కడ నుంచి విషెస్ చెప్తూ, తమ్ముడు నేను రాలేనందుకు చాలా ఇదిగా ఉన్నాను, మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే బాబు తుమ్మల బాబు గారు
జిల్లా ప్రెసిడెంటు కూడా చైర్మన్, ఆయన కూడా ఇవాళ వారి పెళ్లి రోజు. వారు కూడా ఇదే సందర్భంలో లేట్ అవుద్ది కానీ వస్తానని చెప్పేసి అంటూనే ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ బిక్కిన విశ్వేశ్వరరావు ఇచ్చేసి ఆయన తొలి క్లాప్ కొట్టడం జరిగింది. అలాగే అరిగెల శ్రీనివాసరావు బున్ని ఎక్స్ డిప్యూటీ మేయర్ కాకినాడ, వారు వచ్చి తొలి కొబ్బరికాయ కొట్టడం జరిగి అది కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో. అలాగే మా ఏపీ ఫిలిం ఛాంబర్ అండ్ కామర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి కాకినాడ జిల్లా పీడిఆర్ రెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఈ రోజున మా కొవ్వూరు అలాగే పెద్దలు మన మండల ప్రెసిడెంట్ జనసేన కరెడ్ల గోవింద్ గారు, వారి యొక్క బృందం టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అలాగే జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఈ సినిమా ముహూర్తం షాట్ జరిగిందండి. థ్యాంక్ యూ అలా. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో సలాది వారి పాలెం మరి ఇక్కడ వారాహ మరియు టెంపుల్ ఉన్న వాళ్ళని ఇక్కడ క్లాప్స్ కొట్టి కరెక్ట్గా 7:52 నిమిషాలకి ముహూర్తంతో క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే సలాది శ్రీనివాస్ బాబు గారు అలాగే డైరెక్టర్ గారు సలాది గారు వీళ్ళందరూ మరి మా కొవ్వూరు గ్రామంలో తీర్చినందుకు మరి ఎన్నెన్నో సినిమాలు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని ఆ భగవంతుడు అమ్మవారిని దయ ఉంటే అన్నీ ఉన్నట్లేని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మామిడి ఈశ్వరరావు. ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ నా చేతుల మీదుగా విడిపోసుకున్న అకాడమీ. పెద్దాపురంలో నేనే ఎస్ఎస్ అకాడమీకి ముహూర్తం గట్ట చేసిన నా దీవెనలతోనే నాకు అబ్బాయి అవుతాడు సత్య. తక్కువ సమయంలో 3వ సినిమా తీయడం అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అటువంటి ఈ సలాది కుటుంబ సభ్యుడైన శ్రీనివాస్ గారిని కూడా దీవించడానికే ఇక్కడ పెద్దాపురం నుండి ఇక్కడికి వచ్చి ఆయన దీవించడం జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. ఆ సలాది సేనయ్య అంటే సేనయ్య కథ, సేనయ్యకి తగ్గట్టుగానే ఈయన కూడా మెయిన్ రోల్ పోషిస్తున్నారు. ఆయన కూడా నాకు బాగా పర్ఫెక్ట్గా దానికి మ్యాచ్ చేస్తున్నారు. ఈయన్ని కూడా దీవిస్తూ ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.